మచిలీపట్నం మంగినపూడి బీచ్కి సంబంధించి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, అదేవిధంగా ఇక్కడ గ్రీనరీ డెవలప్ చేయడానికి మరి ఈరోజు అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి మరి చీఫ్ ఆర్కిటెక్ట్ గారు ఇక్కడ రావడం జరిగింది. కిరణ్ గారు మొత్తం కూడా పరిశీలన చేశారు. గతంలో ఏదైతే ఇక్కడ ఒక చక్కటి టూరిజం కింద డెవలప్ చేయడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఆ రోజున పెద్ద ఎత్తున రోడ్స్ డెవలప్ చేయడం కానీ, ఇంటర్నల్ రోడ్స్ డెవలప్ చేయడం, బీచ్ అంతా కూడా హైట్ లేపించడం, ఇవన్నీ కూడా లాస్ట్ మేము 14 నుంచి 19లో ఎంత కార్యక్రమాలు చేశాం. కానీ గత 5 సంవత్సరాలు పూర్తిగా అసలు పని అనేది ఒక్క పారెడు మట్టి కూడా లేదు, ఉన్న మట్టి ఎత్తుకుపోయారు తప్ప ఏమి చేయలే. అలాగే కరోనా పేరుతో లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు బీచ్ ని క్లోజ్ చేసేయటం, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి సముద్రపు నీటిని అమ్ముకోవడం తప్ప చేసింది ఏం లేదు. ఇవాళ తిరిగి మళ్ళీ దీన్ని డెవలప్ చేయడం కోసం మరి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ మంగినపూడి బీచ్ ని పెద్ద ఎత్తున డెవలప్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ ని, ముఖ్యంగా పబ్లిక్ బీచ్ ఒకటి తయారు చేసుకుని తర్వాత కొంతమంది ప్రైవేట్ బీచ్ కూడా ఇటు రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి రిసార్ట్స్ అలాగే వాటర్ స్పోర్ట్స్ కి సంబంధించి కానీ కొన్ని యాక్టివిటీస్ ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేసుకుని ప్రైవేట్ పార్ట్నర్స్ కూడా వస్తున్నారు. ఇమీడియట్ గా ప్రజలకి ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కలిగే విధంగా ఇక్కడ కావాల్సినటువంటి ఒక మాస్టర్ ప్లాన్ ని వాళ్ళు మరి కిరణ్ గారు ఆధ్వర్యంలో డిజైన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ డిజైనింగ్ అయిన తర్వాత మళ్ళీ దీని మీద మరొకసారి కూర్చుని పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ కూడా, ఎందుకంటే టైమింగ్ 6 గంటల లోపు చీకటి పడితే ఆపేస్తున్నారు. అలా కాకుండా లైటింగ్ అంతా కూడా పెట్టించి 8 గంటల వరకు సెక్యూరిటీతో కూడినటువంటి సముద్రంలో కూడా అక్కడ ఫ్లోటింగ్ రోప్స్ అన్ని కూడా ఏర్పాటు చేసి ఎక్కడ ప్రమాదాలు రాకుండా సెక్యూరిటీ కూడా పెంచి దీనికి ఒక కమిటీ కూడా నాన్ పొలిటికల్ గా ఒక కమిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మరి మొన్ననే మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈ నాన్ పొలిటికల్ ఎవరైతే కమిటీ ఉంటారో వాళ్ళు ఈ ఏరియాను డెవలప్ చేయడం కోసం వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ రేస్ చేసుకోవడం కానీ, ఇక్కడికి వచ్చే రెవెన్యూ కూడా ఎలా పెంచుకోవాలి, ఎలా ప్రజలకి అన్ని ఫెసిలిటీస్, ఎందుకంటే కనీసం బట్టలు మార్చుకుంటా కూడా లేదు, టాయిలెట్స్ లేవు, స్నానం చేసి మళ్ళీ క్లీన్ చేసుకుంటా కూడా లేదు, అవన్నీ కూడా ఇమీడియట్ గా ఏర్పాటు చేసే దానికోసం